హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టైం చూడండి 12:55 అవుతుంది. మా బాబా కొడుకు పోయి బయట కారు కడుగుపో అని చెప్పినాడు. ఈరోజు జుమ్మా చుట్టి ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఈరోజు పనులు అయితే ఎక్కువ ఏముండదు, అయినా కూడా కడగమని చెప్తా అన్నాడు. నేను కూడా మిషన్ ఎత్తుకొని పోయినా. రేంజ్ రోవర్ డిఫెండర్ కార్ అండి. అయితే ఈ కారు ఎంత కడిగినా కానీ మళ్ళీ వచ్చేసి సరిగ్గా కడగటం లే, నువ్వు నీట్గా కడుగు, ఏం కడగతా అన్నావు అని చెప్పి మళ్ళీ అరిసేసి కూడా వెళ్తా అన్నాడు. ఇది చేస్తూ ఉండగానే మళ్ళీ వీళ్ళ చెల్లెల కారు కూడా వచ్చింది, అది కూడా కడగమని చెప్పినారు. సర్లే కడగతా అని చెప్పిన. ఆయన వచ్చేసి రోడ్డు మీద పార్క్ చేసి వెళ్ళిపోయింది. ఎండమమ్మ అన్నా కూడా ఏం పర్లేదులే కడుగు అని చెప్పేసి ఇప్పుడు దాకా ఇక్కడే నిలబడుకొని చూసేసి పోయింది. మొత్తం అయిపోయింది, బ్యాక్ సైడ్ ఉందంతే. ఇప్పుడు దాకా నిలబడుకొని పోయింది చూసుకుంటా. మేము ఏమైనా అడ్డు చెప్పినా కానీ ఊరుకోరోళ్ళు, చేయాల్సిందే ఖచ్చితంగా. జుమ్మా కదా ఈరోజు అని చెప్పినా కానీ ఒప్పుకోలే వాళ్ళు. కడగాల్సిందే, కడుగుపో, మేము వారంలో ఒకరోజు వచ్చి కడుగుతాము అని చెప్పినారు. జుమ్మా ఒకరోజు మేము కార్లు తీసుకొచ్చేదనేసి వీళ్ళు కార్లు కడగాలన్న అవసరం కూడా లే, అయినా కూడా కడిగిపిస్తున్నారు. కడగాల్సిందే, తప్పదు. మన ఇంట్లో ఉండే 5 కార్లు కాకుండా బయట నుంచి జుమ్మా ఇంకొక 5 కార్లు ఎక్స్ట్రా తీసుకొస్తారు. మొత్తం 10 కార్లు జుమ్మా రోజు అయితే కడగాల్సింది. తప్పదు, ఏం చేస్తాం, ఏం చేయలేం. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా చెప్తాను. ఓకే, బాయ్.